నెక్స్ట్. ఈ 3 బ్యారేజీలకు మనం ప్లాన్ చేసినట్టు ఎక్స్పెండిచర్స్ దాదాపు 7,500 కోట్లు, మేడిగడ్డకు 3,600 కోట్లు, అన్నారంకు 2,228 కోట్లు, సుందిళ్లకు 1,662 కోట్లు. ఈ 3 కాస్ట్లు ఈ విధంగా ఎక్స్పెండిచర్స్ ప్లాన్ అయింది. ఎక్స్పెండిచర్ అయింది కూడా. బ్యారేజ్ కాస్ట్ ఓన్లీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యారేజ్. ఇంకా కొంచెం ఫినిషింగ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ దిస్ ఈజ్ ది మెయిన్ కాస్ట్ ఆఫ్ ది బ్యారేజ్. పంపింగ్ సపరేట్. నెక్స్ట్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ డిఫరెంట్ ఫీచర్స్ సార్. 2110 వరకు అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 3 years కంటిన్యూస్గా వాడినాం సార్. 2019-20లో ఫస్ట్ టైం వాడినాం. 2021, 21-22, 22-23. 22-23లో హైయెస్ట్ ఫ్లడ్ కూడా ఫేస్ అయింది. దాదాపు 28 లక్షల క్యూసెక్స్ అది బ్యారేజ్ రిసీవ్ చేసుకున్నది. మన డిజైన్డ్ ఫ్లడ్, మ్యాక్సిమం డిజైన్ ఫ్లడ్ వచ్చేసింది ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే. ఇరవై 21 తారీఖు నాడు ఫస్ట్ డ్యామేజెస్ అంటే కనపడలేదు కానీ సౌండ్ మొత్తం ఫస్ట్ మొదలు 21st నాడు లార్జ్ సౌండ్, చాలా పెద్ద బాంబు పలిగినట్టు సౌండ్ రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ సెటిల్మెంట్ సింకింగ్ అప్పుడు జరిగిందన్నది మా అంచనా. చేసినప్పుడు 20 పియర్ మధ్యలో ఉన్న పియర్ మెయిన్ సింక్ సెటిల్ అయింది. దానికి అటువైపు ఇటువైపు కూడా కొంచెం సెటిల్ అయినాయి. ఇది బ్లాక్ నెంబర్ 7లో లెఫ్ట్ సైడ్ అంటే టువర్డ్స్ మహారాష్ట్ర సైడ్ అటువైపు ఉన్న పియర్స్ బ్లాక్ ఇది. ఈ బ్లాక్లో బ్యారేజ్ దాదాపు 1.5 meters సెటిల్ అయింది. పియర్ నెంబర్ 20 ఇది మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్. అటు ఇటు ఇంత కాలేదు కానీ కొంచెం అవి కూడా సెటిల్ అయినాయి. స్లాబ్స్, పారావెట్ అన్నీ కూడా దాంతోపాటు కొంచెం సెటిల్ అయినాయి. ఇమ్మీడియట్గా అక్కడనే కొందరు చూసినారు జనాలు. అప్పుడే అంత గందరగోళం అయిపోయిండే. అప్పుడే చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా డిపార్ట్మెంట్ వాళ్ళు, L&T వాళ్ళు అన్నీ కూడా ఆ డీటెయిల్స్ వివరాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్. ఇమ్మీడియట్గా ఇది జరిగిన వెంటనే విదిన్ 3 daysలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ 24 నాడు అవడం జరిగింది. ఇమ్మీడియట్గా రియాక్షన్ మీ డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్ళి ఏదో కుట్ర దాగి ఉందని కూడా స్టేట్మెంట్ వచ్చింది. అవును, అది కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు అది ఇది ఇక్కడేమైనా అది కూడా ఏమైనా ఉందా అని అదొక అనుమానం పెట్టిండ్రు. చాలా అది కూడా కోట్ చేయండి మీరు. డౌట్ ఉండే అని మీరు కోట్ చేస్తే పబ్లిక్ విల్ నో. ఫస్ట్ టైం విన్న చప్పుడు, బాంబు మోత మాదిరి చప్పుడు విని అటువంటిది కూడా ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. పోలీసుకు వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ నార్మల్ కోర్సులో ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరిగింది. ట్వంటీ 24th నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళు ఎగ్జామినేషన్ కొరకు వాళ్ళంతా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అంతా కూడా డిస్కషన్ జరిపి అన్ని ఫస్ట్ హ్యాండ్ చూసుకొని వాళ్ళు ఏమి డీటెయిల్గా ఏం చెప్పలేదు కానీ ఆబ్వియస్లీగా ఏదో ఫౌండేషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టు ఎక్స్ప్రెస్ చేసినారు. ఈ మునగడం అనేది 24 తారీఖు వరకు రోజు కొంచెం అవుతూ ఉండే. ఫస్ట్ డే మ్యాక్సిమం అయింది, ఆ తర్వాత రోజు కొద్దిగా అయి మొత్తం చివరి వరకు సెటిల్మెంట్ చూసుకుంటే 1.25 meters సెటిల్ అయినట్టు మనకు టోటల్గా లెవెల్స్ ప్రకారం చూస్తే అంత అయినట్టు తెలుస్తూ ఉండే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఒక కమిటీ హెడ్ మాకు అశ్విన్ పాండ్యా అని చైర్మన్ గారు ఇంతకుముందు CWCలో, ఆయన ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ రివ్యూకు చైర్మన్. ఆయన కూడా వచ్చాడు సబ్సిక్వెంట్గా 28వ తారీఖు నాడు. నెక్స్ట్. ఇవి కుంగిన 3 పియర్స్ యొక్క డీటెయిల్స్. 3 పియర్స్లో రకరకాల లెవెల్లో కుంగినాయి అన్నట్టు. మెయిన్గా 20 పియర్ మ్యాక్సిమం, మిగతా అన్ని 0.2, 0.3 ఆ విధంగా కుంగినాయి. ఒక పియర్ మాత్రం 1.25 meters కుంగింది. నెక్స్ట్. ఆ గేట్స్ కూడా ఆ 3 పియర్స్ వెంట్స్ మధ్యలో అంతా జామ్ అయిపోయినాయి. ఆ పియర్స్ క్రాక్ ఇచ్చి కుంగడం వల్ల ఆ గేట్ పక్కన కూడా కొన్ని ఫొటోస్. నెక్స్ట్.
కమిటీ డీటెయిల్స్ కొన్ని డేటా అడిగినారు. ఆ డేటాకు జవాబులు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళకు. నెక్స్ట్ వాళ్ళు అడుగుతూ ఈ మధ్యలో మాకును నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళకు కరెస్పాండెన్స్ నడుస్తున్నది. ఈ కరెస్పాండెన్స్ వాళ్ళు అడిగిన ఇష్యూస్ అన్నిటికీ మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళం వేరియస్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ మనం డేటా ఇచ్చినాము. ఇంకా వాళ్ళ వెరిఫికేషన్లో వాళ్ళ కొన్ని ఇనిషియల్ నిర్ధారించిన తప్ప ఇంకా ఫైనల్ ఏమీ డీటెయిల్ కాలే. దాని కొరకు ఫర్దర్ స్టడీస్ కూడా చేయమన్నారు. అది కూడా ఫర్దర్ స్టడీస్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యాంట్రీ క్రేను, దాని అది పోయే రేలు అవన్నీ కూడా క్రాక్ అయ్యి కొంచెం సెటిల్ అయినాయి. 3 వెంట్స్లో మాత్రం సెటిల్ అయినాయి బాగా. ఆ గేట్స్ కూడా ఇప్పుడు వాడే పరిస్థితి లేదు. కమిటీ వాళ్ళు చెప్పిన పాయింట్స్కి ఇవన్నిటికీ మా వాళ్ళు డేటా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్యానెల్కు, డ్యామ్ సేఫ్టీ ప్యానెల్కు. నెక్స్ట్ అన్నారం బ్యారేజ్. ఇది ఇంతాక మేడిగడ్డది మొత్తం ఓవరాల్ పిక్చర్ అది. ఇప్పుడు మీకు ఇందాక మీకు చెప్పిన పిక్చర్ అది. దానికి ఇంకా నిర్ధారణ, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ఏజెన్సీస్ పిలిచి అండర్ గ్రౌండ్ ఫౌండేషన్ కింద స్టడీస్ చేస్తున్నారు. మొదలుపెట్టినారు. నిన్ననే మొదలుపెట్టినారు. నిన్న స్టార్ట్ అయిందా వెంకటేశ్వర్లు? నిన్న స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక 10-12 డేస్ మ్యాక్సిమం 2 వీక్స్ అడుగుతున్నారు. మొత్తము అండర్ గ్రౌండ్ ఫౌండేషన్ కింద ఏం జరిగిందనేది వాళ్ళ స్టడీ బట్టి రిపోర్ట్ ఇస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.